ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా గత దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ఈ ఎకో పార్క్కి సంబంధించి రావడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాల ముందు నుంచి కూడా ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నదో ఈ డంపింగ్ యార్డును తొలగించి ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం సభ్యులమైతేనేమి అలాగే ప్రభుత్వం కూడా దీనికి దాదాపుగా 30 కోట్ల రూపాయలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి దీని వరల్డ్ బ్యాంక్ నిధులతో చేపట్టడం జరిగింది. కానీ అప్పటి నుంచి దీనికి గ్రహణం పట్టినట్టు ఈ ఫైల్ ఎక్కడుందో ఎవరికి తెలియదు, దీన్ని ఎవరు కాంట్రాక్టర్ చేస్తున్నారో తెలియదు, ఎవరు టెండర్ పిలిచారో తెలియదు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియక దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గంలో కార్పొరేటర్ అయినటువంటి నేను కానీ మా పాలకవర్గ సభ్యులు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఇదేదో ప్రొహిబిషన్ ప్రాపర్టీ అయినట్టు ఇక్కడికి ఎవరిని అలౌ చేయకుండా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు అయితేనేమి వాళ్ళందరూ కూడా దీన్ని చేపట్టడం జరిగింది. కానీ దాని తర్వాత ఎన్నిసార్లు మేము కౌన్సిల్ సభ్యులు కూడా ఇది ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీలో మనం ఇంత వర్క్ చేస్తున్నా కూడా ఎవరికీ తెలియకుండా వాళ్ళు చేసే కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దాని తర్వాత దీన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఫైల్స్ ఆ పొల్యూషన్ బోర్డులో లేదు, మన నగరపాలక సంస్థలో లేదు. కాబట్టి ఇప్పటికైనా నేను అధికారులకు కానీ వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారికి అలాగే అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది ఒక కడప నగరానికే ఒక ఆర్నమెంట్ మాదిరి తయారు చేసే ప్రాపర్టీ. ఇది దాదాపుగా 17 ఎకరాలలో కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ డివిజన్ కార్పొరేటర్లు అలాగే మన ఈ నగర ప్రముఖులు అందరితో కలిసి దీన్ని విజిట్ చేయడం జరిగింది. దీన్ని మెయింటైన్ చేయక దాదాపుగా 30 కోట్లు డబ్బులు పెట్టినా కూడా మురుగున పడి ఎలా విధంగా తయారైందో ఒకసారి మనందరం కూడా గమనించాం. దీన్ని వాట్ఫుట్ బేసిస్గా కమిషనర్ గారికి అయితేనేమి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఇద్దరు మనం కోఆర్డినేట్ చేసుకుని దీన్ని ఇమ్మీడియట్లీగా మనుగడలోకి తీసుకొని రావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన అవన్నీ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని తీసుకొని వస్తే ప్రజలకు ఆహ్లాదకరంగా ఒక పార్కుని ఇక్కడ మనం చేపట్టే కార్యక్రమం చేయొచ్చు. దీన్ని ఖచ్చితంగా రేపు ఆదివారం లోపల మళ్ళా నెక్స్ట్ ఈ 10 రోజుల్లో మళ్ళా ఒకసారి ఎవరైతే ఎన్సీసీ సభ్యులు ఉన్నారో అలాగే నగర ప్రముఖులు ఉన్నారో అందరినీ కూడా ఇక్కడికి విజిట్ చేయించి దీన్ని ఏ విధంగా చేస్తే బెటర్ మెథడ్లోకి అవుతాము, దీన్ని ఇమీడియట్లీగా మన ఫోర్స్లోకి రావాలంటే ఏ విధంగా చేస్తామని చెప్పేసి అందరి సలహా సూచనలు తీసుకొని అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చి దీన్ని ఇమీడియట్లీగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఈ ఫైల్ ఎక్కడుందో కనీసం ఇప్పటికి కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు, థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చామంటారు. అదే మన కడప నగరపాలక సంస్థలో దాదాపుగా వారం నుంచి కూడా దీన్ని అడుగుతుంటే ఈ ఫైల్ ఎక్కడుందో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది. పత్రికల్లో కానీ గతంలో అనేక సర్వసభ సమావేశాల్లో కూడా దీని మీద చర్చించడం జరిగింది తప్ప ఇది ముందుకు పోయే పరిస్థితి లేదు. 30 కోట్ల రూపాయలు అలాగే 17 ఎకరాలకు సంబంధించిన స్థలం యొక్క ఇష్యూను మనం సీరియస్గా తీసుకోకుంటే దీన్ని ఖచ్చితంగా ఇది మళ్ళా మరొక దిబ్బల మాదిరి తయారు పరిస్థితి ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీగా దీని మీద అందరము కూడా ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకొని పోయి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి ఒక మంచి ఆర్నమెంట్ దీన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మా పాలకవర్గము అధికారులు అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకుని ఇమ్మీడియట్లీగా ఈ ఫైల్ బయటకు తీసి దీన్ని ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తుంటాం. కార్పొరేటర్ల అధ్యక్షతన ఈరోజు ఈ దిబ్బల పార్కును విజిటింగ్ చేయడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బయట నుంచి చూస్తే వేరే విధంగా అనిపిస్తూ ఉంది, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్ నగరంలో ఉన్నట్లు తలపిస్తూ ఉంది. ఎక్కడ కూడా నాకు తెలిసి తిరుపతిలో కూడా ఇటువంటి పార్క్ లేదు. మరి ఇటువంటి మంచి పార్కును మనం ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం పాలకవర్గం పైన కానీ పాలకుల పైన కానీ ఉంది. మరి దీన్ని ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మరి దాన్ని ఇప్పటికైనా మేము గుర్తించిన తర్వాత కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ అధికారులు కానీ మాకు సహకరించాలా. మేము కార్పొరేషన్ కూడా భారం లేకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇంకా కడపలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్ అందరినీ కూడా మేము దీంట్లో కలుపుకొని ఈ యొక్క పార్కును అభివృద్ధి చేస్తాం, ప్రజలకు అంకితం చేస్తాం. అంతేకాకుండా ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది, చుట్టూ ఎటు చూసినా కూడా ఎక్కడ కూడా ఇల్లు కానీ ఏది పొల్యూషన్ కానీ ఇక్కడ లేదు. మరి ఇంత చక్కటి వాతావరణంలో వాకింగ్ చేసుకోవడానికి అతిపెద్ద ట్రాక్ ఈవెన్ ఆర్ట్స్ కాలేజీలో కానీ లేకపోతే
మున్సిపల్ స్టేడియంలో కానీ ఇంత పెద్ద వాకింగ్ ట్రాక్ లేదు. ఒక ట్రాక్ కాదు, అనేక ట్రాక్లు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు చాలా మందికి ఇక్కడ జీవనోపాధి దొరకడానికి కూడా ఆస్కారం ఉంది. మరి వాళ్ళకు కూడా మనం కడప నగరంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు జీవనోపాధి కల్పించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద వెంటనే తక్షణమే స్పందించాలా. మళ్ళీ మా మేయర్ గారు చెప్పినట్టు 10 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఏం చేయాలని ఒక కార్యాచరణ చేస్తాం. అన్ని పార్టీలను కూడా కలుపుకొనైనా కూడా దీన్ని మంచి ఒక ఉద్యమం లాగా తీసుకొని కడపలో ఉన్నటువంటి ప్రజలకు అంకితం చేసేంత వరకు కూడా నిద్రపోమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా అధికారులు వెంటనే దీన్ని పూర్తిగా ప్రజలకు అందించే కార్యక్రమం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.